సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. తెలంగాణ రాజకీయ రణరంగం ఇంకా ఎందుకు ఇంత హీట్ ఎక్కుతుంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా? ఆడబిడ్డతో పెట్టుకుంటున్నారు. అసలు ఈ స్టేట్మెంట్స్ వెనకాల ఉంది బీజేపీయా కాంగ్రెసా? మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుంది, తెర వెనక మంత్రాలు జరిగాయని చెప్పుకోవచ్చా లేకపోతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? ఆ దరిద్రమైన పార్టీ దగ్గర రానిస్తావా మేము? బాబ్ బేటా బేటీక పార్టీ కాదు ఇది. కాంగ్రెస్ పోతే ఓమనండి, ఆ రియల్ ఎస్టేట్ రాముని మా దగ్గర పంపించకండి, గేట్ వరకు వచ్చినా తను నిలబడతాము. కవిత మేబీ పార్టీ పెడితే తెలంగాణలో మనుగడ ఉందంటారు అసలు? ఆ సింగరేణి బొగ్గు ఇంట్లోనే ఏదో పెట్టబోయింది, అక్కడ కూడా గెలవదు. లేక బయట పెట్టింది బీఆర్ఎస్ నాయకులు అంటారా లేకపోతే కేసీఆర్ ఉండొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అసలు తెలంగాణలో 3.5 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్స్, కానీ ఏమవుతుంది? తెలంగాణ రాజకీయ రణరంగం ఇంకా ఎందుకు ఇంత హీట్ ఎక్కుతుంది? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా? నాతో పెట్టుకుంటే మసైపోతారు, ఒక ఆడబిడ్డతో పెట్టుకుంటున్నారు. నాకు ఈ పార్టీలో నాయకుడు కేవలం కేసీఆర్ మాత్రమే, నేను ఏదైనా చేయగలను. ఆడబిడ్డలతో పెట్టుకుంటే పక్క రాష్ట్రాల పరిస్థితులు ఏమయ్యాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ ఇప్పుడు కవిత గారి స్టేట్మెంట్స్. అసలు ఈ స్టేట్మెంట్స్ వెనకాల ఉంది బీజేపీయా కాంగ్రెసా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీంతో పాటు మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు సో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఏంటి రాజకీయాలకు ముందే తెలంగాణ అంతా ఒక పక్క వర్షాలతో ఉంటే ఇంకో పక్క రాజకీయం అంతా హీట్ ఎక్కిపోయింది సార్, ఎలా చూడొచ్చు అసలుకి? ఏం హీట్ ఎక్కిపోలేదు. ఈ హీట్ ఎక్కిపోయింది కేసీఆర్ వాళ్ళ కుటుంబమే. ఓకే, తెలంగాణ ఎట్లుందో అట్లే ఉన్నది, ఏమీ హీట్ ఎక్కిపోలేదు. అది బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుంది, తెర వెనక మంత్రాలు జరిగాయని చెప్పుకోవచ్చా లేకపోతే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? ఆ దరిద్రమైన పార్టీ దగ్గర రానిస్తావా మేము? కాళేశ్వరంలో కుంభకోణాలు, ఓకే, తర్వాత లిక్కర్ స్కామ్లు, రియల్ ఎస్టేట్ స్కామ్లు, అటువంటి పార్టీని మా దగ్గర రానిస్తామా ఎప్పుడైనా? ఓకే, అసలే గేట్ దగ్గర కూడా బీజేపీ పార్టీ గేట్ దగ్గర కూడా రాలేము. అక్కడి నుంచే తను నిలగొడతారు వాళ్ళు ఇటు వస్తాయి. అసలుకి చర్చ లేనిది ఎందుకు వస్తారంటారు బయటకు అసలుకి? ఎందుకంటే జైల్లో ఉండగానే బీజేపీలో విలీనం చేయాలనేది వాళ్ళ డిసిషన్. నేను వద్దని చెప్పాను ఆ టైంలో, ఆ డిసిషన్ కి వెనక్కి తగ్గారు. కానీ అందుకే జైలు పడ్డదా? లిక్కర్ స్కామ్ జైలు పడ్డదా? ఓకే, వాస్తవాలు చూడండి. ఆమె పక్కకు పెట్టేసిండ్రు. ఓకే, ఆమె ఒక స్ట్రాంగ్ లేడీ, ఆమెకు ఎన్నో ఆశలు ఉండే, ఎన్నో ఒక పవర్ సెంటర్ ఉండాలని ఉండే, కానీ చెప్పేసిండ్రు ఇది బాబ్ బేటా బేటీక పార్టీ కాదు, ఇది బాబ్ బేటకా పార్టీ, నీకు ఇక్కడ స్థాయి లేదని. ఇంట్లో కూడా స్థాయి లేకుండా ఇప్పుడు కాదు, ఎప్పుడో అప్పుడు ఎంపీగా కడ పంపేసిండ్రు. దాని తర్వాత గెలిచినాక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచినాక వాళ్ళు ఇక్కడ 10 ఏళ్ళు పాలించిండ్రు. 10 ఏళ్ళల్లో ఇక్కడ ఆమెకు ప్రాముఖ్యత ఇవ్వలేదు, తర్వాత ఇక్కడ రానియలేదు, ఉండనియలేదు, ఇక్కడ బిజినెస్ చేయనీయలేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్లు ఏమో కొడుకు చూసుకుంటాడు, ప్రాజెక్టులు ఏమో తండ్రి చూసుకుంటాడు. నువ్వు కాంట్రాక్ట్లు దాంట్లో ఎల్లు వెక్టర్కు ఇక్కడ నుంచి. అందుకే ఆమె పాపం ఢిల్లీకి పోయి ఏదో బిజినెస్ చేసుకుంటుంది, అంటే బిజినెస్ అంటే స్కామ్. ఓకే, అందుకే అప్పటి సంది కాదు, అది ఎప్పటి సందో నడుస్తుంది ఇది. ఆమెకి ఇక్కడ ఇదేంట్లో ఎల్లు పెట్టకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అప్పుడే తరమించిన. అందుకే ఢిల్లీకి పోవాల్సి వచ్చిందా? ఇక్కడనే మస్తు స్కామ్లు చేసుకున్నారు, అందరు చేసుకున్నారు. ఈమె ఇంకా చేసుకొని ఇవ్వలేదు, ఢిల్లీకి పంపించిండ్రు. వచ్చినాక కూడా చెప్పిండ్రు, ఇది నా తర్వాత కొడుకే ఉంటాడు, నీకే స్థాయి లేదు అంటే. ఇక ఆమె ఇది క్లియర్ గా మీకు వచ్చిన మెసేజ్ ఆ పార్టీ నుంచి, కీలక వ్యక్తి మీతో మాట్లాడిన సమాచారం అంటారా లేకపోతే ఓవరాల్ గా అంత బయట జరుగుతున్న గ్లోబల్ బయట జరుగుతున్నది? ఇవాళ రేపు న్యూస్ లో వస్తుంది, ఇదంతా పెద్ద డ్రామా. ఆ డ్రామా ఎందుకంటే ఆమె ప్రాముఖ్యత పోయింది, పార్టీ ప్రాముఖ్యత కూడా పోయింది. ఎవడు అటు చూస్తలేడు. మా రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, తర్వాత మహబూబ్ నగర్, ఇక్కడ దక్షిణ తెలంగాణలో లేనే లేకుండా పోయింది పార్టీ. ఇంతో అంత ఉందంటే ఆ ఉత్తర తెలంగాణ మా బండి సంజయ్లు, అరవింద్లు, నాగేష్, అది బీజేపీ చాలా బలంగా ఉంది అక్కడ. ఓకే, అక్కడ ఇంత ఉన్నది. మళ్ళా
ఇంకెక్కడ ఉంది ఈ పార్టీ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఖమ్మం నల్గొండ ఉంది, అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంది. ఇది అసలుకి ఎక్కడ అసలు స్థాయి దొరకలేదు, ఓకే మెల్లగా మాయమవుతుంది. ఇప్పటివరకు మాయం కావాలి. అందరికి తెలంగాణ ప్రజలకి అందరికి తెలుసు మీ 3 ఎకరాలు ఏమాయే, మీ దళిత బంధువులు ఏమాయే, మీ కేజీ పీజీలు ఏమాయే, మీ కాళేశ్వరం ఏమాయే తెలుసు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని అప్పుల పాలు చేసింది. ఓకే అది ఒక బ్లాక్ మార్క్ ఆన్ తెలంగాణ హిస్టరీ. ఎంతోమంది నమ్ముకొని తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే అది తెలంగాణ రాష్ట్ర సమితి పోయి బాబ్ బేటీకే పార్టీ అయింది. ఎవరు నమ్ముతాడు? అందుకే దానికి లేకుంటే ఇప్పుడు కొంచెం న్యూస్ ఉండాలి, ఎవడు చూస్తలేడు అని అన్ని డ్రామాలు. అండ్ దాంట్లో మాత్రం సాధించింది. కాదు మీరేమో ఇలా అంటున్నారు, ఒక పక్కన చూస్తేనేమో బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అది గ్రహించిన కొంతమంది నాయకులు అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కావాలని కవితను పాములాగా వాడుకొని ఇప్పుడు తెర మీదకి ఈ అంశాన్ని తీసుకొచ్చి ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న కొంతమంది బడా నాయకులు అనేది వాస్తవం కదా? నేను ఫస్ట్ అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవుతుంది అన్నారు. అంటే వాళ్ళు మాట్లాడింది అదే వాళ్ళు మాట్లాడింది. ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది? ఆ వరంగల్ స్పీచ్ ఇచ్చినప్పుడు చూపెట్టుకున్నారు వాళ్ళ ప్రతాపం, వాళ్ళ సాహసము, వాళ్ళ సైన్యం ఏంది, మా సోషల్ మీడియా వారియర్స్ అన్నాడు కేసీఆర్. గదే వాళ్ళ బలం. పేడ్ సోషల్ మీడియా వారియర్స్ కదా, అది తప్పలేదు. మీరు కూడా ఎక్కువ కవర్ చేస్తారు. ఇప్పుడు ఈ నడుమ దీనివల్ల ఎక్కువ బాగా కవర్ చేస్తున్నారు. అది తప్ప వేరే బలం లేదు. ఉన్న బలం ఇంతో అంతో ఉత్తర తెలంగాణలో అక్కడ నల్గొండ, అక్కడ కూడా వాళ్ళు అటు కాంగ్రెస్ తట్టుకోలేదు, ఇటు బీఆర్ఎస్ తట్టుకోలేరు. దక్షిణ తెలంగాణ అయితే లేకుండా పోయినరు. కానీ మీ పార్టీ ఎమ్మెల్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాజాసింగ్, అంటే అత్యధిక పారితోషికం ఇస్తే మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు, జంప్ చేసే అవకాశం కూడా ఉంది. మేము అక్కడ కదా ఏదో తొందరలో అన్నాడో ఎందుకు అన్నాడో నాకు తెలియదు, నేను వినలేదు. కానీ మీరు అడిగిన చెప్తున్నా, అన్నాడా లేదా కూడా నాకు తెలియదు. నిజంగా అంటే తప్పు, లేకపోతే తొందరలో అన్నాడా ఏ సందర్భంగా నాకు తెలియదు. కానీ అట్లా గిట్ట అంటే తప్పు. ఇంకోటి తప్పో ఒప్పో ఇది సాధ్యమా? ఎవడైనా నాశనమయ్యే పార్టీలకు ఎవరైనా దుక్కుతారా? అసలు పవర్ లేని పార్టీలకు ఎవరైనా దుక్కుతారా? ఇది వాస్తవం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత మేబీ పార్టీ పెడితే తెలంగాణలో మనుగడ ఉందంటారు అసలుకే? ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరా? బొగ్గు ఇంట్లోనే ఏదో పెట్టబోయింది, అక్కడ కూడా గెలవదు. ఎమ్మెల్యే ఇడ్స్పెట్టు, ఎంపీ ఇడ్స్పెట్టు, పార్టీ ఇడ్స్పెట్టు, సింగరేణిలో కూడా యూనియన్లలో గెలవదు. ఓకే సార్, మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి మీకు అక్కడ అన్ని తెలుసు, అన్ని మంచి తెలుసు, చెడు తెలుసు. మీరు కూడా ఏ పరిస్థితులలో బయటకు వచ్చారో జనానికి తెలుసు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక వ్యక్తులు కొంతమంది కోవర్ట్స్ ఉన్నారని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఉన్నారా కోవర్ట్స్? కాంగ్రెస్ ఉన్నారా? బీఆర్ఎస్ లో ఉన్నారనే కదా కవిత గారి స్టేట్మెంట్ కూడా. ఏంది బీఆర్ఎస్ లో కోవర్ట్స్ బయట క్లిక్ చేస్తున్నారు, బయట క్లిక్ చేస్తున్నారు. ఆమె లెటర్ ఎవరు లీక్ చేసిందా? అదే కదా చెప్తుంది మరి. అంటే ఆమె లీక్ చేయలేదా? అంటే కేసీఆర్ లీక్ చేసినట్ట, సంతోష్ రామ్ లీక్ చేసినట్ట. మీరున్నప్పుడు కోవర్ట్స్ ఎవరు సార్? ఏది మీరున్నప్పుడు కూడా కోవర్ట్లు ఉన్నారా? ఉంటే ఎవరు? వాళ్ళే కీలకంగా ఇప్పుడు కూడా ఉన్నారా? నేనున్నప్పుడు కోవర్ట్లు లేరు అనుకుంటున్నా. అంటే నిరసన బయట 2-3 కూర్చుంటే నిరసన అది కూడా తర్వాత 2016 నుంచి మొదలైనవి. ఇదేం పార్టీ గిదేం పార్టీ అట్లాగని అట్లా కోవట్లు అప్పుడు లేరు అనుకుంటా. నేనున్నప్పుడైతే నేను అది గమనించాను. డైరెక్ట్ మీకు కనిపించి ఉండకపోవచ్చు కానీ నాకు తెలిసినది అయితే ఎవరు కూడా కోవట్ కాదు. అందరు తెలంగాణ భక్తులు. తర్వాత కొంతమంది కేసీఆర్ భక్తులు అయినరు, కొంతమంది కవిత భక్తులు అయినరు, కొంతమంది కేటీఆర్ భక్తులు. హరీష్ రావు ఏమో అక్కడ పాపులర్ లీడర్, చాలా మంది ఆయనతో ఉండే. ఓకే, సో ఇన్ కేసు రేపు హరీష్ రావు గారు ఏమన్నా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? పార్టీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి స్పెక్యులేషన్ ఎందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకోమనండి. అండ్ నాకు తెలియదు అవకాశం ఉంటే. కానీ ఎవరో ఒకరు లీడర్ ఉంటే కేసీఆర్ తర్వాత ఈయననే హరీష్ రావు. ఈయన ఏమో రియల్ ఎస్టేట్ రాముడు తీరుతాయండి, ఆమె ఏమో లిక్కర్ స్కామ్లో తయారైంది. వీళ్ళని ముట్టుకోరాదు ఎవరు కూడా, ప్రజలు వీళ్ళని నమ్మరు. ఓకే, కానీ కవిత వెనకుని నడిపిస్తుంది ఏ పార్టీ అంటారు? ఎందుకంటే ఒకవైపు వినపడుతుంది నా దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీలో తీసుకొస్తే నాకు మినిస్ట్రీ ఇవ్వండి. అక్కడ పోతే బొమ్మనండ్రి, కాంగ్రెస్ పోతే బొమ్మనండ్రి. కానీ మీ ఆ రియల్ ఎస్టేట్ రాముని మా దగ్గర పంపించకండ్రి, ఇక్కడ గేట్ వరకు వచ్చినా తను నిలబడతాం మేము, మా పార్టీ గేట్. మీ పార్టీ గేట్ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తే అయిపోతుందా? ఇది ఏమో అధిష్టానం హైకమాండ్ సిద్ధంగా ఉందేమో.
సిద్ధంగా ఎందుకు ఉంటుంది ఆ. సిద్ధంగా ఆ. ఇంత బ్లాక్ మార్క్ ఉన్న పార్టీ, ఉమ్. ఇన్ని స్కామ్లలో ఉన్న పార్టీ బీజేపీ వెల్కమ్ చేయదు. ఓకే. ఇంకోటి మీరు అది పెట్టుకోండి, పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోయింది బీజేపీ? అసలు బీజేపీకి రావాలి అప్పుడు. ఉమ్. ఇదైతే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని. ఉమ్. వాళ్ళు ఎన్నో ఎలక్షన్స్ మున్గోడులో కాంగ్రెస్ తోటి కుంభక్కైనరో తెలుసు. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మా మీద ఆరోపణ పెట్టింది ఏంటంటే మీరు కవితను అరెస్ట్ చేస్తే మీకు బీజేపీకి పొత్తుందని. ఉమ్. కొంతమంది ప్రజలు నమ్మిండు. దానివల్లనే, లేకుంటే దానివల్లనే మేము సీట్లు ఎక్కువ గెలవలేకపోతే. ఉమ్. కానీ అంతకుముందు మీకు యాదికుండొచ్చు, ప్రతి బై ఎలక్షన్స్ కాంగ్రెస్కు డిపాజిట్ లేకుండా పోతుండే, మేము గెలుస్తుంటుంది. అట్టి పరిస్థితి నుంచి కేవలం మా మీద ఆ గులాబీ బురద చల్లినందుకు ప్రజలు కొంతమంది నమ్మి మాకు ఓటేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే అయితే చెయ్యరు. అండ్ వాళ్ళు చేసినా కూడా మేము దగ్గర రానియం. అప్పుడు మా వాళ్ళు అట్లా అంటుంటే చాలా మంది సపోర్ట్ ఎక్కువ ఉన్నారు. ఓకే. నేనైతే ఉన్నాను, చాలా మంది పార్టీ వాళ్ళు ఉన్నారు. మా బీజేపీ పార్టీ ఇది చూడండి, మా పార్టీ సోషల్ మీడియాలో చూడండి, మా పార్టీ ఎవరంటున్నారు? ఎవరన్నా అన్నారా? కిషన్ రెడ్డి గారు అన్నారా? లక్ష్మణ్ గారు అన్నారా? బండి సంజయ్ అన్నారా? అరవింద్ అన్నారా? ఎవరన్నారు? ఈటల రాజేందర్ గారు అన్నారా? లేకుంటే అరుణ గారు అన్నారా? ఎవరు అనలేదు. ఓకే. రఘునందన్ అన్నారా? ఎవ్వరు కూడా దగ్గర వస్తే రానియము, దగ్గర వస్తే ఇట్లా ప్రజలు చేస్తే మేము దాన్ని విమర్శిస్తాం. ఓకే. ఎవరన్నా, నేను న్యూస్ ఎక్కువ చూస్తలేము ఎందుకంటే తిరుగుతున్నాను, ఎవరన్నా అన్నారా అవును ఇది సాధ్యమని? ఎవరని లేదు. మేబీ ఆమె వస్తే స్ట్రాంగ్ అవుతుందేమో పార్టీలో, ఆమె కూడా ఒక నాశనం అయిపోతుంది, అది గ్యారంటీ. తెలంగాణలో సో మీరు ఏదైతే పేర్లు చెప్పారో వీళ్ళందరికి ఎవరు కూడా కవిత గారిని వెల్కమ్ చెప్పే ఉద్దేశం లేదు. ఒకవేళ కవిత గారిని కాదు, ఆమెనైతే ఎట్లా కాంగ్రెస్ పోతుండొచ్చు. ఇంకోటి చాలా మంది అనుకుంటారు, అది ఇదే వాస్తవం నేను అనుకుంటున్నా. ఒకటేమో వాళ్ళు మీడియాలో ఉండాలి, ఆ పార్టీ చచ్చిపోతుంది. ఇప్పుడు మీ అసంటోళ్ళు ప్రశ్నలు ఇంటర్వ్యూ చేస్తే కవిత గురించి మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, అది వచ్చింది. కానీ ఆ పార్టీ అసలుకు బతుకుండాలంటే ఎట్లా, అది బొందబెట్టేసిండు పార్టీని. బతుకుండాలంటే ఒక మార్గం నేను అనుకుంటున్నది, కేసీ రావుదే ఆ ఫామ్ హౌస్ కూర్చొని నేను అంతా డిసైడ్ చేసినట్టున్నాను. కవిత నువ్వు ఇట్లా చెప్పామమ్మా, మీరు ఇట్లా చెప్పామని ఆయనే డిసైడ్ చేసినట్టుంది. ఎందుకంటే టీఆర్ఎస్ అయితే గెలవం, మీరు కొంతమంది అటువంటి, కొంతమంది ఇటువంటి, కొంతమంది అటువంటి, తర్వాత కుటుంబం అని ఒక్కటే గెలిచినాక మళ్ళీ ఒకసారి రాండి. ఓకే. అదే ఉండొచ్చు. అంటే వాస్తవంగా చెప్పాలంటే కవిత గారు అమెరికా వెళ్ళినప్పుడు లెటర్ బయటకు వచ్చింది. సో ఆమె అమెరికా నుంచి బయటకు వచ్చి ఈ లెటర్ మీద స్పందించి మళ్ళీ నేను ఒక స్టేట్మెంట్, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్పొచ్చు, ఆ స్టేట్మెంట్ ఇచ్చే టైంకి కేటీఆర్ గారు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. ఎలా చూడొచ్చు సార్ ఇది? అసలు నేనైతే చూస్తాను మన అమెరికా ఓని, దుబాయ్ ఓని, ఎక్కడైనా ఓని, నాకు తెలియదలుచుకోలేదు. అండ్ వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఆ పార్టీ విషయాలు నాకు సంబంధం లేదు. అండ్ మా దగ్గరికి అయితే, మా జోలికైతే రానివ్వరు. అది రానియము. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది జరగదు. ఎవరో ఒకరిద్దరు మంచోళ్ళు ఉంటే వస్తుండొచ్చు, కానీ ఆ బాబ్ బేటీను రానియము. బేటీ అయితే అక్కడికే వస్తున్నది, కాంగ్రెస్ పోయినట్టు కాదు. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి వచ్చారు, మీకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, రేవంత్ రెడ్డి గారితో కూడా కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, విశ్వేశ్వర రెడ్డి గారికి మేబీ కవిత గారు అక్కడ అన్ని పార్టీలు మంత్రి అడిగారు అని పేపర్లలో వింటున్నాము. కానీ సాధ్యం కాదు, ఆ బోర్డు కూడా ఫుల్ ఉన్నది, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఓకే. కొత్త క్యాబినెట్లో నేనుంటానని వాళ్ళకే నిద్ర పడతలేదు. ఈమెను ఎక్కడ తీసుకుంటారు? ఇది ఓన్లీ కేసీఆర్, అక్కడ వాళ్ళు తీసుకోరు, మేము తీసుకోరు. ఓకే, కానీ మాకు చాలా సంతోషము, వీళ్ళు అక్కడ జాయిన్ అయితే సంతోషం. ఓకే. సో ఓవరాల్గా బీఆర్ఎస్ లో బీజేపీ విలీనం ఉండకపోవచ్చు అనేది క్లియర్. ఇది నేను అనుకుంటా, ఆయనదే అనుకుంటా, కవిత అది కాదు, ఈయన కాదు, ఆమె కావాలి. ఈయనేమో పార్టీ ఎట్లా బతికియాలని, ఇది పార్టీ బతికిచ్చే స్ట్రాటజీ, పార్టీని మళ్ళా కొంచెం న్యూస్ ఉండాలి, ప్రాముఖ్యత రావాలని. ఓకే. అంతకంటే ఎక్కువ లేదు. సో సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారు అంత చెప్పే మా సోషల్ మీడియా వారియర్స్ వరంగల్ స్పీచ్లో చెప్పిండు, గది తప్ప ఏం లేదు. సోషల్ మీడియా వారియర్స్ అండ్ పైసలు తప్ప వాళ్ళ దగ్గర ఏం లేదు. ఓకే. సో లేఖ బయట పెట్టింది బీఆర్ఎస్ నాయకులు అంటారా, లేకపోతే కేసీఆరే ఉండొచ్చు?
అవునా? ఆయనే ఇది అదే అనుకుంటా, నాకు తెలియదు కానీ చూస్తుంటే అట్లే అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీని బతికిస్తేందుకు ఇవన్నీ చేస్తున్నారు. అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.